హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఇప్పుడు మీకు ఒక మంచి బ్రైడల్ ఫేషియల్ ఒకటి మసాజ్ చూపిస్తున్నానండి. ఇప్పుడు ఈ ఫేషియల్ స్టెప్స్ అవన్నీ స్టెప్ బై స్టెప్స్ చూపిస్తున్నాను. అమ్మాయి ఫేస్ ఎంత బాగా వచ్చిందనేది మీరే చూసి చెప్పాలి. క్రీమ్ అప్లికేషన్స్, స్క్రబ్ మసాజ్, అది అంటే ఇప్పుడు ఈ O3+లోని స్క్రబ్ అనేది ఉండదు. O3లో బ్రైడల్ ఫేషియల్ కిట్ అండి ఇది. సెరం మీద మసాజ్, అంటే సెరం రాసి అప్లై చేసి వదిలేయకుండా నేను మసాజ్ కూడా చేసి చూపిస్తున్నాను అండి. చూడండి ఆమె ఫేస్ ఎలా వచ్చిందో. స్టెప్ బై స్టెప్ ఫస్ట్ క్రీమ్ అప్లికేషన్ చేసి మసాజ్ చేశానండి. ఈ మసాజ్ చేసిన తర్వాత నీట్గా క్లియర్గా ఫేస్ అంతా బ్రైట్గా వచ్చింది. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ మసాజ్ ఎలా ఉంది ఏంటి అన్నది చూసి నాకు చెప్పండి. స్టెప్ బై స్టెప్స్ చిక్స్, చిన్ను, ఫోర్ హెడ్, ఐబ్రో లైన్ అదంతా ప్రెజర్ పాయింట్స్, లైట్ ప్రెజర్ పాయింట్స్ ఇచ్చి మసాజ్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, చిక్స్ మీద ట్యాపింగ్, లైట్ ట్యాపింగ్ చేయాలి. ఇది బిలో 20 years వాళ్ళకి లైట్ ట్యాపింగ్, లైట్ మసాజ్ ఉంటుంది. 30+ వాళ్ళకి కొంచెం హార్డ్ మసాజ్, అది స్కిన్ టైప్ని బట్టి మసాజ్ ఉంటుందండి. థిన్ స్కిన్ నార్మలే, సో దాన్ని బట్టి నేను మసాజ్ చేస్తున్నాను. ఇయర్ బ్యాక్, ఇయర్ కూడా మనం ఫేస్ ఒకటే కాకుండా ఇయర్స్ కూడా బాగా చేయాలి. ఇయర్ బ్యాక్ సైడ్ ప్రెజర్ పాయింట్స్, రిలాక్సేషన్ మసాజ్లు అవి చేయాలండి. ఐ డార్క్నెస్ అంతా వస్తే అది డార్క్ సర్కిల్ మసాజ్ కూడా మనం చేయాలి. ఫర్ హెడ్ మీద చిక్స్ స్లాగ్ అవ్వకుండా, చిన్ కొంచెం డబల్ చిన్ కనిపించకుండా మొత్తం మసాజ్ అనేది ఫుల్ ఫ్లెక్స్డ్గా బాగా చేయాలండి. ఈ మసాజ్ అనేది ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది, గ్లోనెస్ వస్తుంది, స్కిన్ కూడా బ్రైట్ అవుతుంది అన్నమాట. ఈ బ్రైడల్ కిట్ అనేది చాలా చాలా బాగుందండి, O3+. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మసాజ్ ఎలా వచ్చింది, ఎలా ఉంది చూసి సింపుల్ మెథడ్స్ అయినా నేను చూపించాను, హెవీ మెసేజ్లో చూపించలేదు. సింపుల్ మెసేజ్ అండి ఇది. జస్ట్ నార్మల్ మసాజ్ చేస్తూ సింపుల్గా నేను ఎలా ఫింగర్ టిప్స్తో మాత్రమే, చూసారాగో ఐ దగ్గర డార్క్నెస్కి, తర్వాత ఐబ్రో లైన్ కూడా పైకి అప్లిఫ్టింగ్ చేస్తూ, కొంతమందికి ఐబ్రోస్ అనేది కొంచెం షేప్ తీసినా కూడా వాళ్ళకి డౌన్ అయిపోతుంటాయి. అలాంటి వాళ్ళకి కూడా ఐబ్రో దగ్గర ఎలా మసాజ్ చేయాలి అనేది నేను చూపించాను. అట్లానే నోస్ దగ్గర మసాజ్ చూడండి, మీ అందరికీ అర్థమవుతుంది. చాలా సింపుల్గా స్లోగానే చేశాను. ఈ విధంగా మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు. కొంచెం లైట్ ప్రెజర్తో, ఎక్కువ ప్రెజర్ పెట్టకుండా లైట్ ప్రెజర్తో మనం చేసుకోవడానికి. ఈ అప్పర్ లిప్ అంతా డార్క్నెస్కి, అప్పర్ లిప్ దగ్గర ఫేస్ అంతా బ్రైట్గా ఉండి కూడా అప్పర్ లిప్ లైన్ అంతా చిన్న పిగ్మెంటేషన్లా ఉంటుంది. దానికి లైట్ ప్రెజర్ పెట్టి మసాజ్ చేస్తే అది కూడా క్లియర్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇది రిలాక్సేషన్ మసాజ్ అనమాట. ఇయర్ బ్యాక్ ఇలా పెడితే వాళ్ళకి కొంచెం రిలాక్సేషన్ అనేది వస్తుంది. మీ అందరికీ యూజ్ అవుతుందన్న ఆలోచనతో నేను ఈ మసాజ్ మీకు చేసి చూపిస్తున్నాను. ఇది బ్రైడల్ ఫేషియల్ కిట్ అండి. క్లియర్ స్కిన్ అవుతుందండి. ఫేస్ మీద ఉన్న డార్క్ సర్కిల్స్, అక్కడక్కడ స్పాట్స్ ఉంటాయి, బ్లాక్ స్పాట్స్, అటువంటివి కూడా ఈ క్లియర్ అవుతుంది. సో మీరు ఒకసారి ట్రై చేయండి. స్మాల్ కిట్ తీసుకొని ట్రై చేస్తే నీట్గా వస్తుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇగోండి ఎలా వచ్చిందో చూడండి. మసాజ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత తనకి సరం మసాజ్ అవన్నీ క్లీన్ చేశాను కూడా. చూడండి ఏ విధంగా వచ్చింది అనేది మీకు చూస్తేనే తెలుస్తుంది. ఈ క్రీమ్తో కలిపి సెరం మిక్స్ చేసి మసాజ్ చేశాను ఫ్రెండ్స్. మీ అందరికీ ఎంతో కొంత ఉపయోగం అయితే ఉంటుంది. సింపుల్గా మనం కూడా హోమ్ మేడ్ ఇలాంటి ఫేషియల్స్ చేసుకోవడం వల్ల మాటికి పార్లర్కి వెళ్ళడం కుదరకపోయినప్పుడు ఇలా మనం మసాజెస్ ఓన్గా చేసుకుంటే క్లియర్ అవుతుందన్నమాట. చూడండి,
మొత్తం స్కిన్కి అప్లై చేసి నేను సరిపడేటట్టు క్రీమ్ తీసుకున్నాను. తన ఫేస్కి తగ్గట్టు అప్లై చేసి ఫేస్ అంతా అప్లై చేసి మసాజ్ స్టార్ట్ చేయాలండి. మసాజ్ కూడా వాటర్ డిప్ చేస్తూ కొంచెం లైట్గా సెరం వేసుకుంటూ మసాజ్ అయితే చేయాలండి. చూడండి ఎలా వచ్చిందో. ఇప్పుడు ఆ క్రీమ్ మసాజ్ అంతా అయిపోయిన తర్వాత నేను అది క్లీన్ చేసేసి ఈ అమ్మాయికి ఈ విధంగా ఫేస్ అంతా సెరం అప్లై చేస్తున్నాను. చూసారు ఎంత క్లియర్గా వచ్చిందో ఫేషియల్ అనేది. ఇది ఫుల్ ఫ్లెగ్జెడ్గా ఫేషియల్ అంతా చేసేటప్పుడు స్టెప్ బై స్టెప్స్ మొత్తం ఎలా ఉంది ఏంటి, ఇది సింపుల్ మెథడ్లో మీకు నేను చూపించాను. ఇంకా కంప్లీట్గా ఫేషియల్ అనేది నెక్స్ట్ టైం మీకు ఒక వీడియో చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా మనం సెరం అంతా అప్లై చేసి లైట్ సర్క్యులైజేషన్లో మనం మసాజ్ అనేది ఇవ్వాలి. స్కిన్ని పట్టి ఇవ్వాలి. పింపుల్స్, సెన్సిటివ్, ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఒకలాగా, నార్మల్, డ్రై, అలా ఒక్కొక్క స్కిన్ టైప్ ఆఫ్ని బట్టి మనం మసాజ్ అనేది చేయాలి ఫ్రెండ్స్. చూసారా ఐ అంతా చాలా డార్క్ ఉందన్నమాట. దీనికి మనం ఈ విధంగా మసాజ్ చేసుకుంటున్నాం. చూసారా ఇది చూస్తే మీకు అర్థమవుతుంది ఎలా చేయాలని. ఎక్కువ ప్రెజర్ పెట్టకుండా, ప్రెజర్ పాయింట్ దగ్గర ఎక్కువ ప్రెస్ చేయకుండా ఉండి నార్మల్ ప్రెజర్తో మాత్రం చేస్తే మీరు కూడా చేయగలరు. అయితే ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో ఏంటో ఒకసారి నాకు చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.